ఇప్పుడు నేను అచీవ్ చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, నేను సినిమా యాక్టర్ అయిపోతే తర్వాత 10 మందికి దానం చేసేసి ఒక మ్యాక్సిమం ఒక ఎన్జిఓ పెట్టి సరిపోద్ది అనుకుని స్టార్ట్ చేశాను. తృప్తి రావట్లా. నాకు దేని మీద కోపం ఉంది అంటే, వీళ్ళేంటి ఒక ఆడపిల్లని అలాగా మానభంగం చేసి ఎలా వదిలేస్తారు, కోర్ట్స్ ఏంటి ఎలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతుంటే లోపల ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి మాట్లాడుతుంటే ఒక నక్సలైట్ థాట్ లాగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. అంటే ఇన్జస్టిస్ ఎక్కడ జరిగినా ఒక కోపం ఉంటుంది కదా, కోపాన్ని ప్రదర్శించగానే దే థింక్ ఇట్ ఇస్ ఐదర్ యువర్ నక్సలైట్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమిస్ట్. అది నా ఉద్దేశం అది కాదు. సో ఈ ప్రాసెస్లో ఫైనల్ నేను ఏం నిర్ణయించుకున్నానంటే, ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఎలా పబ్లిక్ లైఫ్ నాకు తెలియదు. సో ఫైనలీ ఐ స్టార్టెడ్ ఎస్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. దెన్ అది ఆపి మళ్ళీ అప్పుడు పొలిటికల్ జర్నీ. ఆ 2008 నుంచి 2012 లోపు జరిగిన పొలిటికల్ జర్నీ నాకు చాలా పాఠాలు నేర్పించింది. ఒక పార్టీ కళ్ళ ముందు ఒక 15-16 లక్షలు 18 లక్షలు దాదాపు ఉమ్మడి రాష్ట్రం 4 మూలల నుంచి ఒక 18 నుంచి 20 లక్షల మంది జనం, వేదిక దగ్గర 11 లక్షల మంది జనం, ఆగిపోయిన వాళ్ళు ఒక 5-6 లక్షల మంది జనం, అక్కడ నెల్లూరు బార్డర్స్లో ఇట్లా అందరూ తీసుకుంటే దాదాపు ఒక 16 above lakhs. ఇది ఇలాంటి బలం ఉన్న పార్టీ ఎందుకు వీగిపోయింది, ఎందుకు నిలబెట్టుకోలేకపోయిందంటే, ఇది నాకు చాలా కనువిప్పు కలిగింది నాకు. బట్ ముందు నుంచి నేను చూస్తున్నాను, అదేని నాకు అర్థం కాదు. ఒకసారి ఏం జరుగుతుందో తప్పులు జరిగిపోతున్నా అర్థమవుతుంటుంది, కానీ దాన్ని ఎలాగ మనం ఆప్షన్లు చేయలేదు. ఎందుకంటే మనం ఆ వంశ ప్రవాహం స్ట్రక్చర్ కట్టిన తర్వాత జనాలను లోపలికి పిలవాలి తప్ప, స్ట్రక్చర్ నా ఉద్దేశం మెంటల్ స్ట్రక్చర్, అంటే నా ఉద్దేశం ఐడియాలజికల్ స్ట్రక్చర్. నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఎందుకు ఈ పోరాటం చేస్తున్నాను, ఇలాంటి కష్టాలు వస్తే నేను ఏం చేయాలి, ఇలాంటి బ్లూ ప్రింట్ లేకుండా, ఇలాంటి క్లారిటీ ఒక ఐడియాలజికల్ రోడ్ మ్యాప్ లేకుండా కనుక పార్టీ పెడితే, పార్టీ పెట్టాక ఐడియాలజీ ఎత్తుకుంటే కష్టం. పార్టీ పెట్టకముందు ఐడియాలజీ పెట్టాలి అంటే నువ్వు బతికుండాలి ఆ సిద్ధాంతాలు. సో జనసేన 7 సిద్ధాంతాలు నేను నలిగి బతికి వచ్చినాయి. నిలబడతాను, చచ్చిపోతున్నాను. సో అలాంటి నాకు నేను అనుకున్నా, వెళ్ళిపోవచ్చు కదా శుభ్రం సినిమాల్లోకి, గుడ్ మనీ అంటే. నా రెమ్యునేషన్ ఎలా ఉండేదంటే, ఉదాహరణకి మాదాపూర్ ఈ రోజున ఎంతో, 1 ఎకరం 100 కోట్లు చెప్తూ ఉంటారు, 70 కోట్లు 80 కోట్లు. నాకు ఎంత ఆదాయం ఉండేదంటే, అప్పుడు నేనున్నప్పుడు 10 లక్షలు 12 లక్షలు ఉండదు. అలాంటి నేను ఒక కనీసం తక్కువ ఒక 30 ఎకరాలు కొనేంత సత్యం ఉండదు నాకు ఆ రోజు. నేనేమనుకున్నానంటే, ఎందుకు పెట్టుబడి పెట్టలేదని చాలాసార్లు తిట్టుకుంటాను అప్పుడప్పుడు. దేనికంటే అది నా ఉద్దేశం డబ్బులు పెంచుకోవడానికి కాదు, అసలు పార్టీ ఇంకా ముందే స్థాపించేసేవాడిని. నేను డబ్బుల కోసం పెట్టుకుంటే నాకు ఒకటే మనసులో ఏమనిపించింది, నువ్వు కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే నువ్వు ఆస్తుల మీద దృష్టి వెళ్ళిపోయి నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావు. నీ జీల్ ఏదో ఉందో, నీ అంబిషన్ ఏదో వదిలేస్తావు. అందుకని పెట్టుబడి నీ ఎమోషన్ ఒకటి చోట పెట్టు. అందుకని నేను మన సమస్యల మీద, మన జనం మీదే పెట్టాను తప్ప నేను రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టలేదు. అది పెరిగింది. అది అంటే చాలామందికి ఆస్తి వాడు 5 కోట్లు అంటే 5 లక్షలు పెడితే 50 కోట్లు అయిపోయిందని, ఇదే వీళ్ళకి 1000 కోట్లు వచ్చినాయంటే కరెక్ట్. నువ్వు 1000 కోట్లతో ఏం చేసుకుంటావు? మళ్ళీ అధికారం ఉన్నవాడి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలి. సో నేనేం పెట్టుకున్నానంటే, నాకు చేతులు కట్టుకుని కూర్చోలేదు, రావాలని కాదు, కానీ మనుషులు నాకు అనిపించింది, నా ఎమోషన్ ఎక్కడ ఉంది, నా కమిట్మెంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ విత్ పీపుల్. నా బలం ఎక్కడ ఉందంటే ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్. అవన్నీ నేను చేసి, నేను 2014లో ఎందుకు పోటీ చేయలేదని చాలామంది కోపం ఉంటుంది. ఇంత పెద్ద మీటింగ్లు పెట్టో దేనికి వాళ్ళని గెలిపించినా వీళ్ళకి గెలిపించడానికి కాదు. అసలు మనం పొలిటిక్స్లో మనం నిలబడగలమా లేదా? ఎందుకంటే నాకు ప్రీవియస్ అనుభవం నాకు భయపెట్టింది. నన్ను నేను నిలబడతాను, నాకు తెలుసు. నాతో పాటు ఎంతమంది ఉంటారు? ఒక సైద్ధాంతిక బలంతో పోరాటం చేయడానికి ఎంతమంది నిలబడతారు?